ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా. 119వ కీర్తన మనం ధ్యానించుకుంటున్నాం. 119వ కీర్తనలో నుంచి 70, 71, 72 వచనాల మటుకు ధ్యానం చేద్దాం. వారి హృదయము కృవు వలె మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. వేల కొలిది వెండి బంగారు నాణెముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. ప్రార్థన చేస్తున్నాను. కృప కలిగిన మా తండ్రి, నీ కృపతో మమ్మల్ని నాయన ప్రతిరోజు నీ వాక్కు ద్వారా బలపరుస్తున్నందుకు మొన్నావు. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, నూతనమైన ఆశీర్వాదాలతో నూతనమైన మేలులతో వారిని నింపమని, వారి బ్రతుకులలో ఆనందాన్ని అనుగ్రహించమని యేసు నామం ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, గర్విష్ఠుల యొక్క హృదయము కృవు వలె మందముగా ఉన్నది. వారి హృదయము మందముగా ఉన్నది అంటాడు. ఎవరు వారు అంటే పైన రాశారు కదా, గర్విష్ఠులు. ఊరికనే మన మీద అబద్ధాలు పెట్టి అబద్ధాలు చెప్పి మనల్ని అవమానిస్తూ బ్రతికేవారు ఉంటారు కొంతమంది. ఇతరులను చూసి బాగుంటే ఏడ్చేవారు. ఇలాంటి వారి హృదయం అట మందం వల్లే ఉంటుందట, క్రొవ్వుతో మందంగా ఉంటుందట. అయినా నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నా. అలాంటి వారు ఎన్ని చెప్పుకున్నా నాకేమి పర్వాలేదు ప్రభువా, నేనైతే నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందిస్తున్నా. హల్లెలూయా. దేవుని యొక్క ధర్మశాస్త్రమును బట్టి ఆనందించే భక్తులు కావాలి. అంటే దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ ఇస్తే దాన్ని పాటించడానికి ఇష్టపడేవారు కావాలి. దేవుడి ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడని బాధపడేవారు కాదు. కొంతమంది కొన్ని తప్పులు చేయాలని ఆశపడుతూ బైబిల్లో ఇది చేయొద్దని ఎక్కడుంది అంటూ బైబిల్ వెతుకుతూ ఉంటుంటారు. వాళ్ళకేంటంటే దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడం ఇష్టం కాదు. కానీ కొంతమందికి దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉంటుంటే అది అలవాటు అయిపోయి ఇంకా దేవుడు ఏమైనా చెప్తే బాగుండు, కృతజ్ఞతలు ఇస్తే బాగుండు అని చూసేవారు ఉంటారు. అలాంటి వారికి దేవుని ధర్మశాస్త్రము ఆనందాన్ని కలగజేస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం దేవుని ధర్మశాస్త్రమును బట్టి ఆనందించే గుంపులో మనం ఉండాలి. కాబట్టి వాక్యాన్ని అనుసరించడం నేర్చుకుంటే ఇటువంటి మాట మనం కూడా చెప్పగలం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. అందరూ అనే మాటలకి లోబడిపోయి సిగ్గుపడిపోయి దేవుని వదిలేసేవారు చాలా మంది ఉంటారు. దేవునికి దూరంగా ఉండేవారు ఉంటారు. కానీ ఎవరు ఏమనుకుంటున్నా సరే దేవుని కట్టడలను అనుసరిస్తూ దేవుని కట్టడలను నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతే ఇలాంటి వారు పెట్టే శ్రమలు కానీ నిందలు కానీ అవమానాల వల్ల కానీ మనకు మేలే జరుగుతుంది తప్ప నష్టమేమీ రాదు. మనం శ్రమ పెట్టడం వల్ల శ్రమలు మనకి ఏమి నేర్పిస్తాయంటే భక్తిని నేర్పిస్తాయి. శ్రమలు లేకపోతే భక్తిని చేయలేము. కాబట్టి శ్రమల గుండా దేవుని బిడ్డలు పరలోక రాజ్యం వెళతారట. శ్రమలు లేకపోతే, మన భక్తికి పరీక్ష లేకపోతే, మన భక్తి జీవితంలో శ్రమలు కానీ రాకపోతే మనం సరైన భక్తులు కాలేము. కాబట్టి శ్రమలు మనకి మేలు కలగజేస్తాయని మనం విశ్వసించాలి. హల్లెలూయా. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. చివరి వచనంలో అంటున్నాడు, వేల కొలిది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. హల్లెలూయా. వెండి బంగారముల కంటే దేవుని ధర్మశాస్త్రమే మేలట. చూడండి ఎంత గొప్ప మాట. వెండి కంటే బంగారం కంటే దేవుని వాక్యం మేలా? నిజమేనా? నిజమండి. దేవుని వాక్యాన్ని పాటించేవాడికి దేవుడు వెండేంటి బంగారం ఏంటి సమస్తము ఇవ్వగలరు. ముందు దేవుని వాక్యానికి మనం విలువిస్తే దేవుడు మనల్ని
ఆ వెండి బంగారం మన దగ్గరికే పరిగెత్తుకుని వచ్చేలా చేస్తాడు. ఆశీర్వాదాలు, దీవెనలు, ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా వాక్యాన్ని ఎవరైతే పాటించగలుగుతారో వారి దగ్గరికి అవి వెంబడిస్తూ వస్తాయి. వాటిని నువ్వు పట్టుకోక్కర్లేదు, వాటి కోసం నువ్వు పరుగులెత్తవలసిన పని లేదు. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో అంటాడు, ఎవరైతే దేవుని కట్టడలను, దేవుని యొక్క ధర్మశాస్త్రమును వింటారో, అర్థం చేసుకుంటారో, పాటిస్తారో వారి వెనుక ఈ దీవెనలు పరుగు ఎత్తుకుని వచ్చును అంటాడు. కాబట్టి దీవెనలు నీ వెంట పరిగెత్తుకుని రావాలి. వెండి బంగారము నీ దగ్గరికి రావాలి తప్ప వాటి కోసం పరిగెత్తవలసిన పని లేదు. దేవుని యొక్క వాక్యాన్ని పాటించే వానికి దేవుడు సమస్తమును ఇస్తాడు. కాబట్టి వెండి కంటే బంగారం కంటే దేవుని ఇచ్చిన వెండి కంటే బంగారం కంటే దేవుడిచ్చిన వాక్యము మనకి మేలు, ఆశీర్వాదం కోరుకుంటున్నాం. వెండి నా, బంగారం నా, వాటికంటే విలువైన దేవుని వాక్యంను ప్రేమించు. దీవెనలు అనేది నీ దగ్గరికి వస్తాయి. అట్టి దీవెనలతో దేవుడు నేను నింపును కాక ప్రార్థన చేసుకున్నాను. కృప కలిగిన మా తండ్రి, ఈ వాక్యం బట్టి నీ నామాన్ని మహింపరుస్తున్నావు ప్రభా. ప్రతిరోజు నీ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా సంపూర్ణమైన దీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సారిక ఏంజెల్ని దేవుడు దీవించును గాక. మంచి ఆరోగ్యం, మంచి జ్ఞానం, చదువులో అభివృద్ధి దేవుడు ఇచ్చును గాక. హ్యాపీ బర్త్డే టు యు సారిక. గాడ్ బ్లెస్ యు మా. ఎంతో బలమైనది యేసునామం, శ్రీ యేసుని నామం. ఎంతో విలువైనది యేసు రక్తం, శ్రీ యేసుని రక్తం. ఎంతో బలమైనది శ్రేష్టమైన